అంటే మీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మీ నేటివ్ ఏంటి? ఎలా దీంట్లోకి అడుగుపెట్టారు? యాహ్! నేటివ్ ప్లేస్ యాక్చువల్‌గా నెల్లూరు అన్నమాట. బట్ హైదరాబాద్‌లో దాదాపు 35 సంవత్సరాల నుంచి ఉంటున్నా ఇక్కడ. యూ కెన్ సే ఐ యామ్ మోర్ ఏ హైదరాబాదీ. ఓకే. ఈ కంపెనీ 2003లో చెన్నైలో స్టార్ట్ చేశానన్నమాట. హ్మ్. కంపెనీ స్టార్ట్ చేయకముందు దాదాపు 22 సంవత్సరాలు బ్రిటిష్ కౌన్సిల్‌లో పనిచేశాను. ఓహో! ఓకే. ఐ మీన్ మై లాస్ట్ అసైన్‌మెంట్ వాస్ హెడ్ ఎడ్యుకేషన్ యూకే ఫర్ సౌత్ ఇండియా. ఆ టైంలో మేనేజింగ్ దాదాపు 90, 100 యూనివర్సిటీలు, 130, 140 అకాడమిక్స్‌తో పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ రన్ చేశాను ఒక 6, 7 ఇయర్స్. దానివల్ల యూకే ఎడ్యుకేషన్ నాకు మంచి నాలెడ్జ్ ఉందన్నమాట. ఓకే. అదొకటి అడ్వాంటేజ్ అన్నమాట ఇంకోటి. సో, తర్వాత యాహ్! ఇట్ హస్ బీన్ గోయింగ్ వెరీ వెల్ అన్నమాట. మీరు చెప్పినట్టు దాదాపు 20,000 స్టూడెంట్స్ పైన పంపించుంటామన్నమాట. యూనిక్ అడ్వాంటేజ్ వాట్ వి డూ ఈజ్ ప్రొవైడ్ పర్సనలైజ్డ్ కౌన్సెలింగ్ టు ద స్టూడెంట్స్. మేము ఎందుకంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్స్‌ని బట్టి ప్లాన్ చేస్తామన్నమాట. ఐడెంటిఫైయింగ్ ద కోర్సెస్ అండ్ ది యూనివర్సిటీ. ఇంకోటేంటంటే మేము డైరెక్ట్‌గా వీటికి అప్లై అని చెప్పే బదులు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూస్తాం ముందు. లుకింగ్ ఎట్ దేర్ అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్, వాళ్ళ కెరియర్ యాస్పిరేషన్స్ ఏంటి, దాన్ని బట్టి వి సజెస్ట్ ఐ మీన్ ద రైట్ కోర్స్ అండ్ రైట్ యూనివర్సిటీ సజెస్ట్ చేస్తామన్నమాట. సుధాకర్ గారు, యాహ్! మీ స్టడీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటసలు? నాకు స్టడీ బ్యాక్‌గ్రౌండ్ అమ్మ నాకు 2 మాస్టర్స్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. హ్మ్. ఒకటి మాస్టర్ ఆఫ్ కామర్స్, ఇంకోటి మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఓహ్! సైన్స్. గ్రేట్. అంటే మీ స్టడీ అంతా నెల్లూరులో, హైదరాబాద్‌లోనే స్టడీ కొనసాగిందా? తిరుపతి అమ్మ. మా డిగ్రీ తిరుపతిలో చేశాను. దెన్ తర్వాత మాస్టర్స్ గూడా తిరుపతి. దెన్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ జబల్పూర్‌లో చేశాను. విచ్ ఈస్ నౌ రాణి దుర్గావతి యూనివర్సిటీ. దెన్ తర్వాత చెన్నైలో మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేశాను. 2003 డిసెంబర్‌లో ఎడ్యూ గ్లోబల్ కెరియర్‌ని స్టార్ట్ చేశారు. సో, ఇది స్థాపించడానికి మెయిన్ రీజన్ చెప్పమంటే ఏం చెప్తారు? మెయిన్ రీజన్ అంటే అంతకుముందు నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టమ్మా. నేను మీ బ్రిటిష్ పర్సనల్ కౌన్సిల్ ఎక్స్‌పీరియన్స్‌తో యాహ్! యాహ్! ఇది స్థాపించారు. సో, బ్రిటిష్ కౌన్సిల్‌లో ఉండగా నేను ఎక్కువగా యూనివర్సిటీ రిలేటెడ్ ఈవెంట్స్ చూసుకున్నానన్నమాట. సో, ఇప్పుడు లైక్ ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఐ యూజ్డ్ టు మేనేజ్ లార్జ్ స్కేల్ ఎగ్జిబిషన్ ఈవెంట్స్. ఎవ్రీ ఇయర్ వి యూజ్డ్ టు గివ్ అబౌట్ 90 to 100 యూకే యూనివర్సిటీస్. ఆల్మోస్ట్ 140, 150 మంది అకాడమిక్స్ ఐ యూజ్డ్ టు డీల్ ఫర్ అబౌట్ 7, 8 ఇయర్స్ అన్నమాట. సో, ఐ హాడ్ ఎ థరో అండర్‌స్టాండింగ్ ఆఫ్ ది యూకే ఎడ్యుకేషన్. సో, టు హెల్ప్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఆస్పైరింగ్ టు గో టు స్టడీ ఇన్ యూకే అలా కన్సల్టెన్సీ స్టార్ట్ చేశానన్నమాట. జనరల్‌గా ఇండియాలో చూస్తే హ్మ్. ఇంజినీరింగు, మెడిసిను, ఐటీ కోర్సెస్‌కు ఎక్కువ డిమాండ్ ఉంది. హ్మ్. ఇప్పుడు యూకే లాంటి దేశాల్లో కూడా అవే డిమాండ్ ఉన్న కోర్సులా? దాని గురించి ఏం చెప్తారు? అట్టనేం కాదమ్మా. ఇంజినీరింగ్, ఐటీతో పాటు చాలామంది మేనేజ్మెంట్ కోర్సెస్‌కెళ్తారు. న్యూ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనుకోండి. లాట్ ఆఫ్ ఎమర్జింగ్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు. లైక్ క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద ఫ్యూచర్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ద ఇప్పుడు ఫ్యూచర్. ఏఐ కొత్తగా. యాహ్! ఏఐ ఎవ్రీవేర్ ఏఐ. సో, స్టూడెంట్స్ కూడా ఇలా సబ్జెక్ట్స్ చూడాలి. సో, జనరల్‌గా అందరూ ఏంటంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ తర్వాత కంప్యూటర్ సైన్స్‌కి వెళ్ళిపోతారు ఇమ్మీడియేట్‌గా. ఎట్ మాస్టర్స్ లెవెల్ ఏంటంటే స్పెషలైజేషన్ చూడాలి. ఇలాంటి సబ్జెక్ట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఇస్ అనదర్ న్యూ ఏరియా అన్నమాట. ప్లస్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఫిన్‌టెక్, ఫైనాన్షియల్ టెక్నాలజీ. ఇలా చాలా న్యూ సబ్జెక్ట్స్ చూడాలి స్టూడెంట్స్. రాదర్ దాన్ రొటీన్‌గా బీటెక్ కంప్యూటర్ సైన్స్ మళ్ళా ఎంఎస్‌సి కంప్యూటర్ సైన్స్ చేసే బదులు ఆ స్పెషలిజం చూడాలి. ఇవే కాకుండా మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. లైక్ సప్లై చైన్ మేనేజ్మెంట్ విచ్ ఈస్ ఎన్ ఎమర్జింగ్ సబ్జెక్ట్స్. సంథింగ్ లైక్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ ఆర్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ అగైన్ ఫ్యాషన్ సైడ్‌కెళ్తే ఫ్యాషన్ మర్చండైజ్, ఫ్యాషన్ డిజైన్ దేర్ లాట్ ఆఫ్ అదర్ సబ్జెక్ట్స్. ఒక ఇంజినీరింగ్, ఐటీ అని కాదు. బట్ పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ యాప్టిట్యూడ్ తెలుసుకోవాలి ముందు. రాదర్ దాన్ నువ్వు బీటెక్కే చేయాలి అంటే అంటే మీ నాన్న డాక్టరు, నువ్వు డాక్టర్ అవ్వాలి. ఆ! మీ నాన్న ఇంజినీర్, నువ్వు ఇంజినీర్ అవ్వాలి. ఇలా చెప్తూ ఉంటారు ఆ! పేరెంట్స్ చెప్తా జనరల్‌గా. ఉంటారు. జనరల్‌గా ఇక్కడ మన ఇండియా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటండి స్టడీ విషయంలో? ఇదే ఒకటి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఇదేంటంటే స్టూడెంట్స్‌తో కూర్చొని మాట్లాడాలి బాబు నువ్వేమి చదువుకోవాలనుకున్న దీని తర్వాత.
అంటే వాళ్ళకి ఇష్టం ఉన్న కోర్స్‌లోనే వాళ్ళను చేర్పిస్తే వాళ్ళ భవిష్యత్ బావుంటుంది. భవిష్యత్ ఎందుకంటే బాగుంటుంది. ఇంట్రెస్టింగ్‌గా చదువుతారు కాబట్టి. ఇంకోటి కూడా ఇంజినీరింగ్, ఐటీ అని కాదు. హ్మ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కెరియర్ ఫోకస్ సబ్జెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు సప్లై చైన్ మేనేజ్మెంట్ అని, మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ అని, లైక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ కమ్యూనికేషన్స్, చాలా ఉన్నాయి అలా సబ్జెక్ట్. ఇంజనీరింగ్, ఐటీఏ కాదు కెరియర్ ఫోకస్, ఇంకా చాలా ఉన్నాయి సబ్జెక్ట్స్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఆర్ట్ అండ్ డిజైన్ ఆర్ ఫ్యాషన్ డిజైన్ రిలేటెడ్, సో మీడియా మేనేజ్మెంట్, సో మీడియా కమ్యూనికేషన్స్, సో స్టూడెంట్స్ యాప్టిట్యూడ్ని బట్టి ప్లాన్ చేయాలి. అసలు ఎడ్యు గ్లోబల్ కెరియర్స్ సర్వీసెస్ ఏంటండి? పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్. ప్రతి విద్యార్థికి పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది. we see all our counselors are British Council certified counselors అన్నమాట. వాళ్ళకి ఎగ్జామ్ పాస్ అయ్యారు, ఇంటెన్సివ్ ఎగ్జామ్. సో యూకేకి సంబంధించి హ్యావ్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్. మీరు కూడా చాలా ప్రోగ్రామ్స్ అక్కడ కండక్ట్ చేస్తున్నారు, అటెండ్ అవుతున్నారు కూడా కదా? ఎస్, ఐ మీన్ ఐ ట్రావెల్ ఎక్స్టెన్సివ్లీ ఓవర్సీస్, చాలా కంట్రీస్, ఆల్మోస్ట్ 14-15 కంట్రీస్ తిరుగుంటాను. సో ఆల్ మా కౌన్సిలర్స్ అంతా బ్రిటిష్ కౌన్సిల్ సర్టిఫైడ్ కౌన్సిలర్, హ్యావింగ్ పాస్ ది ఎగ్జామ్. సో వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్ ఉంది. సో వీ ప్రొవైడ్ పర్సనలైజ్డ్ కెరియర్ కౌన్సిలింగ్ అన్నమాట. సో స్టూడెంట్స్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ చూస్తాం, వాళ్ళ యాప్టిట్యూడ్ ఏంటి, ఏం చదువుకోవాలనుకుంటున్నారు, దాన్ని బట్టి కోర్సెస్ అండ్ యూనివర్సిటీస్ వాళ్ళకి సజెస్ట్ చేస్తామన్నమాట. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూస్తాం ముందు మేము. సో మీరు ఏం చదివారు, ఏం చదవాలనుకుంటున్నారు, సో దాన్ని బట్టి రైట్ టైప్ ఆఫ్ కోర్స్ అండ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తాం అనమాట. అంటే మీరే యూనివర్సిటీ సెలెక్ట్ చేసి వాళ్ళకు సీట్ వచ్చాకనే మీరు పంపిస్తారు ఇక్కడ నుంచి. వీసా కానీ అన్ని మీరు చూసుకుంటారు. రైట్ ఫ్రమ్ అడ్మిషన్ మ్మ్. అప్ టు గెటింగ్ వీసా వీ ప్రొవైడ్ ఆల్ ది అసిస్టెన్స్ టు దెమ్. అంటే మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్ అంటే మీరు జనరల్గా ఏం చెప్తూ ఉంటారు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యే వాళ్ళకి? సో మమ్మల్ని కన్సల్ట్ అయితే ఫస్ట్ వీ లుక్ ఎట్ దేర్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ చూస్తాం ముందు. మినిమం ఏమి ఉండాలండి? టైం లేదు, అండర్ గ్రాడ్యుయేట్ 12th గ్రేడ్ ఉంటే దే కెన్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి వెళ్ళచ్చు, బ్యాచిలర్స్ ప్రోగ్రామ్స్కి. ఇఫ్ యూ హ్యావ్ ఏ డిగ్రీ, ఇప్పుడు ఎంబీఏ చేయొచ్చు, ఎంఎస్సిలో మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, ఐటీ, అన్ని మాస్టర్స్ ప్రోగ్రామ్స్కి వెళ్ళచ్చు. జనరల్గా అంటే స్టూడెంట్స్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తుంటారు? కొందరు ఓన్గా వెళ్తూ ఉంటారు, అంటే వీసా విషయంలో కానీ, స్టడీ విషయంలో కానీ, యూనివర్సిటీ చూస్ చేసుకునే విషయంలో కానీ జనరల్గా చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? మీ దగ్గరికి వస్తే ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి? అలాంటి మిస్టేక్స్ ఏమి ఉండవు కదా? మీరు చెప్పింది కరెక్ట్ అన్నమాట. సి వెన్ వీ హ్యావ్ వెరీ డెడికేటెడ్ కౌన్సిలర్స్, దే హ్యావ్ ఎ గ్రేట్ నాలెడ్జ్ అబౌట్ ద కోర్సెస్ అండ్ యూనివర్సిటీస్. సో స్టూడెంట్స్ ఆల్వేస్, బట్ చూసింగ్ ద రైట్ కన్సల్టెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు చాలా కన్సల్టెన్సీస్, ఇప్పుడు హైదరాబాద్లో అనుకోండి, వేల మంది కన్సల్టెంట్స్ ఉన్నారు. అవును. ఇప్పుడు వాటిల్లో దాదాపు 30% కన్సల్టెంట్స్ యూనివర్సిటీస్తో డైరెక్ట్గా వర్క్ చేస్తారు. మంచి ర్యాపోర్ట్ ఉంటుంది యూనివర్సిటీస్తో. సో అలాంటి కన్సల్టెంట్స్ని చూజ్ చేసుకోవాలి స్టూడెంట్స్. అండ్ బిఫోర్ చూసింగ్ ద కన్సల్టెంట్, దే ఆల్సో లుక్ ఎట్ దేర్ బ్యాక్గ్రౌండ్, గో టు దేర్ వెబ్సైట్. సో వాళ్ళు ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అవి అవసరం అన్నమాట. ఇప్పుడు ఎడ్యు గ్లోబల్ కెరియర్స్ చూసుకుంటే 20 ఇయర్స్గా మార్కెట్లో ఉంది. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ముందుగా మీ పేరు గుర్తొస్తుంది, ఎడ్యు గ్లోబల్ కెరియర్స్ అనేది. సో మీకు ఇంత పేరు రావడానికి కారణం చెప్పమంటే ఏం చెప్తారు? బ్రాండ్ ఎలా డెవలప్ వీ ప్రొవైడ్ హై క్వాలిటీ సర్వీస్, ట్రాన్స్పరెన్సీ అన్నమాట. అంత స్టూడెంట్స్కి క్లియర్గా చెప్తాం, ఇది వీలవుతుంది, ఇది వీలు కాదు, అండ్ నో ఫాల్స్ ప్రామిసెస్, అండ్ వెరీ రియలిస్టిక్ అన్నమాట. ప్లస్ హై క్వాలిటీ సర్వీస్. అవర్ వీసా సక్సెస్ రేట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ 100%. మీరు ఏం చెప్తారు? మిమ్మల్ని కన్సల్ట్ అయ్యేది ఎలాగా? మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మాకు హైదరాబాద్ మెయిన్ ఆఫీస్ అమ్మ, వరంగల్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. సో దే కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ అస్, ఆర్ దే కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ www.eduglobalcareers.com. So they can visit our website, they get all the details. మెయిన్ మోటో ఏంటి మీది? మెయిన్ మోటో ఇంతకు ముందు చెప్పినట్టు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ని బట్టి ప్లాన్ చేస్తాం మేము. సి ఎండ్ ఆఫ్ ది డే వీ వాంట్ సక్సెస్ స్టోరీస్ ఫ్రమ్ అవర్ స్టూడెంట్స్. గో దేర్, స్టడీ వెల్, ఎక్సెల్ విత్ గుడ్ గ్రేడ్స్ అండ్ గెట్ జాబ్. అంటే మీ దగ్గరకు వచ్చే ప్రతి స్టూడెంట్కి పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్ ఉంటుందని చెప్తున్నారు. అంటే ఏ విధంగా, ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? సో పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్ ఇంతకుముందు చెప్పినట్టు విల్ లుక్ ఎట్ దేర్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, దెన్ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ది యాప్టిట్యూడ్ ఆఫ్ ది స్టూడెంట్.
Okay, what interests you after this? So then we'll suggest the right type of course and the university. And here I think the main role is our career counseling. సో దీని తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు, మీకు లైఫ్ గోల్ ఏంటి, దాన్ని బట్టి సజెస్ట్ చేస్తాం స్టూడెంట్స్కి. అక్కడి యూనివర్సిటీకి వెళ్ళాక అంటే ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ నుంచి చూసుకుంటారా? ఏ ప్రాబ్లం వచ్చినా ఏదున్నా? ఏ ప్రాబ్లమ్స్ అండి, వీ డూ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆల్సో. వెన్ ఏమన్నా ఇష్యూ ఉంటే వీ ఆల్వేస్ హెల్ప్ ద స్టూడెంట్. మీ ద్వారా ఫైనల్గా యూకే లాంటి కంట్రీస్కి వెళ్ళి చదువుకోవాలి, వాళ్ళ పిల్లల్ని చదివించాలి అనే పేరెంట్స్కి మీరు ఏం సలహా ఇస్తారు? చిల్డ్రన్ దగ్గర కూర్చొని దీని తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు కొద్ది కూర్చొని మాట్లాడాలి స్టూడెంట్తో. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ యాప్టిట్యూడ్ ఏముంది, సో తర్వాత ఏం చేయాలనుకుంటు, ఏ కెరీర్ నీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది, అది ముందు పేరెంట్స్ స్టూడెంట్స్ని అర్థం చేసుకోవాలి. ముందు మీ పిల్లల్ని అర్థం చేసుకోండి, తర్వాత మా దగ్గరికి తీసుకురండి. ఎడ్యూ గ్లోబల్ కెరియర్ మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. ఏది మంచి యూనివర్సిటీ, ఎక్కడైతే బాగా కెరియర్ బాగుంటుంది, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కటి మీరు చూసుకుంటారు మీ దగ్గరికి వస్తే, అంతేనా? థ్యాంక్ యూ సుధాకర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎడ్యూ గ్లోబల్ కెరియర్ ద్వారా మీ పిల్లల్ని విదేశాలకు పంపించి వాళ్ళ కెరియర్కు మంచి బాటలు వేయాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.